వేస్తోంది. మార్చి 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ లో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్చి 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ లో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళల చిరకాల కోరికైన వడ్డీ లేని రుణాల విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ బడ్జెట్ లో వడ్డీ లేని రుణాల కోసం ప్రభుత్వం ఏకంగా 2,500 కోట్లను కేటాయించింది. 18 ఏళ్ల నుంచి 61 ఏళ్ల వయసు గల మహిళలు ఈ సంఘాల్లో సభ్యులుగా చేరే అవకాశం కల్పించారు. స్వయం ఉపాధి కోసం 5,000 నుంచి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందించనున్నారు. ఆరోగ్య, విద్యా అవసరాల కోసం స్త్రీ నిధి ద్వారా, అలాగే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో జీవనోపాధి కోసం 50,000 నుండి 5 లక్షల వరకు ప్రత్యేక రుణాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాల గణాంకాలపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. డిసెంబర్ 2023 నుండి మార్చి 2026 వరకు రేవంత్ ప్రభుత్వం మహిళా సంఘాలకు 57,937.2 కోట్ల రుణాల రూపంలో అందించిందని స్పష్టం చేసింది. ఇవన్నీ అసత్యాలని, క్షేత్రస్థాయిలో మహిళలకు సరైన లబ్ధి చేకూరడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే తమ హయాంలోనే రికార్డు స్థాయిలో నిధులు విడుదలయ్యాయని ప్రభుత్వం ఘాటుగా సమాధానమిచ్చింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ వడ్డీ లేని రుణాలు ఊతమిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. తెలంగాణలో మీకు రేషన్ కార్డు ఉందా? అయితే ఎగిరి గంతేసే వార్త. ప్రభుత్వం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ తాజా బడ్జెట్ లో శుభవార్త అందించింది. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకు తీపి కబురు అందించింది. తెలంగాణలో మీకు రేషన్ కార్డు ఉందా? అయితే ఎగిరి గంతేసే వార్త. ప్రభుత్వం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ తాజా బడ్జెట్ లో శుభవార్త అందించింది. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకు తీపి కబురు అందించింది. బడ్జెట్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకానికి నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. అసలు ఈ పథకం ఏంటి, ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాష్ట్రంలోని ప్రజలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.15 కోట్ల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా కుటుంబ జీవిత బీమా కల్పించనుంది. తెలంగాణ వ్యక్తి అయి ఉండాలి. తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తోంది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో పుట్టడం, జీవించడం ఒక వరంగా భావించేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సామాన్యుల జీవితానికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకం తెచ్చినట్లు స్పష్టం చేశారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే కుటుంబానికి 5 లక్షల సాయం అందుతోంది. నేరుగా నామినీ బ్యాంక్ అకౌంట్లో ఇవి జమ అవుతాయి. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం మొత్తం ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. దీంతో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది. ప్రజలు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మొత్తం ప్రీమియాన్ని చెల్లిస్తోంది. దీనివల్ల ప్రజలపై ఎలాంటి భారం పడదు. బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించడంతో అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో జీవిత బీమా పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం చెల్లించాలి. కానీ ప్రభుత్వమే ఉచితంగా ఈ సౌకర్యం కల్పించడం మంచి విషయంగా చెప్పొచ్చు. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు రోజు రోజుకు దిగి వస్తుండటం గమనార్హం. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం తీవ్రత కొనసాగుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు రోజు రోజుకు దిగొస్తుండడం గమనార్హం.
సాధారణంగా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సంక్షోభాల సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా ఈ విలువైన లోహాలకు డిమాండ్ మరింత పెరిగి ధరలు ఇంకా పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఇంకా సీన్ రివర్స్ లోనే ఉంది. ధర పెరగటం కాదు కదా, స్థిరంగా కూడా ఉండట్లేదు. ఇదే క్రమంలో భారీగా పతనమవుతోంది. యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా 20 రోజుల్లో 3 నుంచి 4 రోజులు మాత్రమే, అది కూడా ధర స్వల్పంగానే పెరిగింది. మిగతా రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మార్చి 21న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ ఇవాళ 1200 తగ్గటంతో తులం ప్రస్తుతం 1,36,550కి దిగొచ్చింది. ముందటి రోజు ఇది 6,550 తగ్గింది. దానికి ముందు కూడా వారం వ్యవధిలో వరుసగా 600 తగ్గగా 2,050, 950, 1,400, 1000 ఇలా వరుసగా తగ్గుతూ వచ్చింది. మధ్యలో మార్చి 17న 600 పెరిగింది. అంతకు ముందు కూడా ధరలు తగ్గుతూనే వచ్చాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే మార్చి 21కి 1,370 తగ్గి 10 గ్రాములకు 1,48,910 వద్ద ట్రేడ్ అవుతోంది. కిందటి రోజు ఇది 7,000కు పైగా తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా దిగొచ్చాయి. మార్చి 21న ప్రస్తుతం 5,000 తగ్గి కేజీకి హైదరాబాద్ నగరంలో 2,60,000 వద్ద ఉంది. దీనికి ముందు కూడా వరుసగా 10,000, 5,000 చొప్పున తగ్గింది. ఇది వారం వ్యవధిలోనే 30,000 వరకు తగ్గుముఖం పట్టింది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా కరెక్షన్ కనిపించిందని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు ప్రస్తుతం $4,492 వద్ద ఉంది. కిందటి రోజు ఉదయం ఇది $4,700 స్థాయిలో ఉండగా ఒక్క రోజులోనే $200లకు పైగా పడిపోయింది. సిల్వర్ రేటు $67.97 వద్ద ఉంది. కిందటి రోజు ఇది $75 స్థాయిలో ఉండేది. 10% వరకు తగ్గిందన్న మాటే. ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 93.57 వద్ద ఉంది. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేయబోతున్నాం. ఈ పథకాన్ని కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే వర్తింపజేస్తాం. ఇది గురువారం అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా వెల్లడించిన అంశం. కానీ అసెంబ్లీలో బడ్జెట్ లో ఈ పథకం అమలుపై పద్దులో పొందుపరిచిన అంశానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలా పొంతన లేదని అనుమానాలు రేకెత్తుతున్నాయి. సామాజిక అంతరాలలో సంబంధం లేకుండా పేద మధ్య తరగతి ధనిక అని చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల చొప్పున జీవిత బీమా పథకాన్ని వర్తింపజేస్తామని భరోసా కల్పించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేయబోతున్నాం. ఈ పథకాన్ని కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే వర్తింపజేస్తాం. ఇది అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా వెల్లడించిన అంశం. కానీ అసెంబ్లీలో బడ్జెట్ లో ఈ పథకం అమలుపై పద్దుల్లో పొందుపరిచిన అంశానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు పొంతన లేకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అని చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల చొప్పున జీవిత బీమా పథకాన్ని వర్తింపజేస్తామని భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక గౌరవం అని, అన్ని సౌకర్యాలతో పాటు ప్రతి కుటుంబానికి జీవిత భద్రత కల్పిస్తోంది అని సర్కార్ బడ్జెట్లో పద్దుల్లో హామీ ఇచ్చింది. కానీ కేవలం రేషన్ కార్డు ఉన్న కుటుంబానికే వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది కుటుంబాలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన కుటుంబాలకు కొత్త కార్డులు ఇంకా మంజూరు కాలేదు. దరఖాస్తు దశలోనే మరెన్నో కుటుంబాల కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి రేషన్ కార్డును లింకు పెడితే ఆయా కుటుంబాలు ఆ పథకంలో అర్హత కోల్పోతాయి. దీంతో అసలు లక్ష్యం నీరుగారుతోంది. గ్యారంటీలపై ప్రతిపక్ష అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఏ గ్యారంటీ ఎప్పుడు అమలు చేయాలో తమకు తెలుసు అని సీఎం రేవంత్ రెడ్డి ఇదే చిట్ చాట్ లో చెప్పుకొచ్చారు. దీనిపైన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ 2.5 ఏళ్లు దాటినా 3 బడ్జెట్లు పూర్తయినా పూర్తి స్థాయిలో ఒక్క గ్యారంటీని అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కార్పై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంకా ఎప్పుడు చేస్తారు? అసలు అమలు చేస్తారా, చేయరా? 6 గ్యారంటీలు అటకెక్కినట్టేనా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు వస్తుండడం గమనార్హంగా ఉంది. అధికారంలోకి వచ్చిన 27 నెలల్లో తమ ప్రభుత్వం 3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్టు సీఎం వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే బోర్డు ఉంటుందని తెలిపారు. వచ్చే కేబినెట్ భేటీ
భేటీలో అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించి గవర్నర్కు పంపుతామన్నారు. మూసీ పునరుజ్జీవ పనులు ముందుకే సాగుతాయని స్పష్టం చేశారు. బాధితులకు ఎలా మేలు చేయాలని దానిపై ఆలోచన చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు బఫర్ జోన్ కిలోమీటర్లు తీసుకోవడం లేదని, కేవలం 50 మీటర్లే తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ఏప్రిల్లో ప్రారంభిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన సీఎం ఆ కేసు విచారణ సాగుతోందని తెలిపారు. ప్రభాకర్ రావు నుంచి సమాచారం తీసుకున్నామని, దీని ఆధారంగా కొంతమంది స్టేట్మెంట్లు తీసుకున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లీన్ చిట్ రాలేదని, చక్రధర్ గౌడ్ వేసిన కేసులోనే ఆయనకు ఊరట లభించిందని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. రుణమాఫీ కాని రైతుల కోసం ఈ బడ్జెట్ లో నయా పైసా నిధులు కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ ముగిసిన కథ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2 లక్షల వరకు రుణాలు కలిగిన 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీ కాని రైతుల కోసం ఈ బడ్జెట్ లో నయా పైసా నిధులు కూడా కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ ముగిసిన కథ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2 లక్షల వరకు రుణాలు కలిగిన 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 25.35 లక్షల మంది 20,616 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. సీఎం హామీ ప్రకారం ఇంకా 16.65 లక్షల మంది రైతులకు 10,384 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. కానీ 2026-27 వార్షిక బడ్జెట్లో రుణమాఫీకి నిధులు కేటాయించలేదు. ఈ ఏడాది రైతు నామ సంవత్సరమని ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఆ మర్నాడే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేదు. వ్యవసాయ రంగానికి పరాభావమే మిగిలింది. గత బడ్జెట్ పోలిస్తే ఈసారి సాగుకు కేటాయింపులు 1,260 తగ్గించారు. తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 23,179 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఇది 24,439 కోట్లుగా ఉండటం గమనార్హం. ఇలా గత ఏడాది మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 8.01 నిధులు కేటాయించగా ఈసారి 7.15 కేటాయించారు. వ్యవసాయ శాఖకు కేటాయించిన బడ్జెట్లో 18,000 కోట్లు రైతు భరోసాకు కేటాయించింది. గత బడ్జెట్లో సైతం రైతు భరోసా కోసం 18,000 కోట్లు కేటాయించినప్పటికీ ఇందులో సగమే పంపిణీ చేస్తుంది. బడ్జెట్ నిధుల్లో రైతు భరోసా పోక మిగిలేది 5,179 కోట్లు మాత్రమే. ఇందులో నిర్వహణ పద్దు కింద 1,169 కోట్లు తీసేస్తే ఇతర పథకాలకు మిగిలింది 4,010 కోట్లు మాత్రమే. ఇందులో యంత్రీకరణ కోసం 344 కోట్లు, క్రాప్ ఇన్సూరెన్స్ కు 1,886 కోట్లు, ఆత్మీయ భరోసాకు 600 కోట్లు కేటాయించారు. సివిల్ సప్లైకి 7,366 కోట్లు కేటాయించారు. ఇందులో రేషన్ బియ్యం సబ్సిడీకి 3,000 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి 723 కోట్లు, ధాన్యం బోనస్ కు 3,500 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లోనూ రైతు కూలీలకు ప్రభుత్వం దోకా ఇచ్చింది. భూమి లేని రైతుల కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ప్రతి ఏటా 12,000 ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ అందుకు అవసరమైన నిధులు మాత్రం బడ్జెట్లో కేటాయించడం లేదు. రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీలు 25 లక్షల మంది ఊరటనిచ్చారు అంచనా. వీరికి ఆత్మీయ భరోసా కోసం 3,000 కోట్లు అవసరమని, కానీ బడ్జెట్లో 600 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో నేడు రేపు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తుంది. శనివారం, ఆదివారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని స్పష్టం చేస్తుంది. అలాగే కొన్ని జిల్లాల్లో పిడుగులు పడతాయని అంచనా వేసిన వాతావరణ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో నేడు రేపు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. శనివారం, ఆదివారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడతాయని స్పష్టం చేసింది. అలాగే కొన్ని జిల్లాల్లో పిడుగులు పడతాయని అంచనా వేసిన వాతావరణ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు కురవగా రాబోయే 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ
ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. శనివారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కడప, తిరుపతి, చిత్తూరు, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక ఆదివారం గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, ఎన్టీఆర్, కృష్ణా, అనంతపురం, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు పడతాయని హెచ్చరించింది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.